2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. లీగల్‌గా హెల్ప్ కావాలంటూ కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా వచ్చిన కామెంట్ ఏంటి అనంటే, ఒక భర్త కామెంట్ చేశారండి. పర్టిక్యులర్‌గా వాళ్ళ వైఫ్ గురించే. తను ఇంట్లోంచి వెళ్ళిపోయారట కొన్ని సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇంక మళ్ళీ ఇంటికొచ్చింది లేదు. సో, ఇయర్స్ గడుస్తున్నాయి. తను ఇంటికి రావాలన్నా కూడా రాలేదు కాబట్టి, ఇంక డైవర్స్ తీసుకోవడమే ఇదే మార్గం అని చెప్పి తను డైవర్స్ అప్లై చేశారట. డైవర్స్ నోటీస్ కూడా వారి దాకా అందింది వైఫ్‌కి. బట్ ఆ టైంలో తనొచ్చి అప్పుడు ఇంటికొచ్చారంటండి. కొన్ని సంవత్సరాల తర్వాత. వచ్చి నాకు ఇక్కడ రైట్ ఉంది. నేను ఇక్కడే ఉంటానని ఇంట్లోంచి కదలకుండా అలాగే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. సో, లీగల్‌గా ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి? ఏమైనా హెల్ప్ అందుతుందా అని అడుగుతున్నారు. ఇది రెగ్యులర్ జరిగే ప్రాసెస్ ఎప్పుడు కూడా. డైవోర్స్ హ్మ్. ఇష్యూలలో ఇది చాలా రెగ్యులర్ జరిగే ప్రాసెస్. ఓకే. అంటే ఇద్దరి కాదనుకుని మధ్యలో ఇద్దరి వెళ్ళిపోయారు. మధ్యలో గొడవ అవుతుంది. ఆ! ఏదో గొడవ అవుతుంది. గొడవనో, పడకపోవటమో, ఆ! లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఓకే. ఉన్న తర్వాత ఏమవుతుంది, ఇద్దరు సపరేట్ అయిపోతారు. హ్మ్. సో ఆమె అత్తగారింటికి వెళ్ళటమా, సరే పుట్టింటికి వెళ్ళడమా, లేకపోతే సపరేట్ నివసించడం అనేది జరుగుతుంటుంది. హ్మ్. సో ఎక్కడైతే లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయో వాళ్ళకు ఒక భయం పట్టుకుంటుంది. ఏంటంటే అమ్మ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయినాయి, నా స్థానం ఏమైనా వెళ్ళిపోతుందేమో, పోయి ఇబ్బంది పెట్టాలా, లేకపోతే పోయి ఆ పొజిషన్లో కూర్చోవాలని చెప్పి వచ్చి అత్తగారింటి మీద కానీ, లేకపోతే మొగుడు ఇంటి మీద కానీ ఈ తాళాలు బలగొట్టుకొని ఉండటానికి ట్రై చేస్తుంటారు. నా జరుగుతాయి ఇల్లు కదా సార్ ఇలాంటివి. చూస్తూ రెగ్యులర్‌గా ఉంటాం. అవును. జరుగుతాయి కాదు, రెగ్యులర్ జరుగుతుంటాయి ఇవి ఇక. ఓకే. ఎప్పుడైతే లీగల్ నోటీస్ అందుకోగానే కథం ఇట్లా లీగల్ నోటీస్ అందుకోవటం, ఇట్లా బ్యాగ్ పట్టుకోవటం 2 ఆ! సైమల్టేనియస్‌గా అంటే ఎలా జరుగుతుంటాయి అన్నాడు. అది? అప్పుడు గుర్తొస్తుంది మొగుడు. ఏయ్ అత్తగారిల్లు అప్పుడు గుర్తొస్తది. అరే కమాన్ బ్యాగులు తీరావయ్య అంటే కథం బయలుదేరుతారు ఇక. హ్మ్. తేరిగా మొగుడింటి మీద దాడి చేయటం, తాళాలు వేసుంటే తలుపులు బద్దలు కొట్టడం, అవును. ఆ! గుమ్మం పోయి ముందు దర్జావనం కొట్టడం, ధర్నాలు చేయడం ధర్నాలు చేయడం ఇట్లాంటియన్నీ చూస్తాం. చేస్తుంటారు. చేసిన తర్వాత రెండోది మీడియాకు కూడా ఎక్కుతా అంటారు కొందరు. కొందరు మహిళా సంఘాలు తీసుకుంటా అంటారు. ఇవన్నీ చేస్తుంటారు జనరల్‌గా. యెస్. చూస్తాం. సో, ఎప్పుడైతే మనం డైవోర్స్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత భార్య మన మీద దాడి చేయొద్దు. హ్మ్. లేదు అంటే మన మీద భార్య దాడి చేయొద్దు. హ్మ్. లేకపోతే మన ఇంట్లో వచ్చి కూర్చోవద్దు. లేకపోతే హ్మ్. మీడియా సమావేశం పెట్టొద్దు. లేకపోతే మహిళా సంఘాలను పిలవద్దు అనుకుంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం డైనమిక్ ఇంజంక్షన్ ఒకటి ఉంటది. డైనమిక్ ఆ! ఇంజంక్షన్. హ్మ్. దాన్ని గనక యేసుకొని హ్మ్. ఇప్పుడు నేను నా లీగల్ రైట్‌ని నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా. ఓకే. దీనివల్ల నాకు ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. హ్మ్. నా జీవితాన్ని తీసుకెళ్ళేమో 10 మందిలో పెట్టే అవకాశం ఉంది. హ్మ్. సో, రేపు కోర్టు డిసైడ్ చేయనంత కాలం నేను తప్పు చేసినట్టు కాదు కాబట్టి, హ్మ్. ఈమెను ఎక్కడికి గూడా ఇంటికి రాకుండా, లేకపోతే ఓకే. మహిళా సంఘాలని తీసుకొచ్చి దాడి చేయకుండా, ధర్నా చేయకుండా, హ్మ్. లేకపోతే టీవీలోకి ఎక్కకుండా, ఆ! ఆమెకేమైనా లీగల్ రైట్స్ ఉంటే ఆమెని లీగల్‌గానే ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తూ మనం వేసుకోవచ్చు. ఓకే. హ్మ్. సో, కావాలంటే కానీ బయట మళ్ళొకటేందంటే ఇంటికి రాకుండా మనం ఎక్కడైతే ఇంజంక్షన్ యేసుకుంటామో, ఆ! అక్కడ కంపల్సరీ మన ఇంట్లో కాకపోయినా ఆమెకు వేరే దగ్గరన్నా మనం అకామిడేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతది. ఓకే. ఎందుకంటే సుప్రీం కోర్ట్ క్లియర్ గైడ్‌లైన్స్ ఏందంటే భార్య, హ్మ్. భర్త ఇంట్లో గాని, అత్తమామల ఇంట్లో గాని, హ్మ్. వాళ్ళకి సంబంధించిన ఏ ఇంట్లోనైనా ఉండే హక్కు ఉంది భార్యకు ఓకే. ఆ అనేది రైట్ సుప్రీం ఆల్రెడీ కోర్ట్ ఉంది ఇచ్చింది. కాబట్టి. ఓకే. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే మనం ఆల్టర్‌నేటివ్ చూపియాల. హ్మ్. అయ్యా! ఈమె రావటం వల్ల నేను డైవోర్స్ కేస్ ఏసుకున్నా. ఈమె వచ్చి మళ్ళా నా ఇంట్లోనే ఉంటా అంటుంది. హ్మ్. నాకు హరాస్మెంట్ ఎక్కువయ్యే గదా! నేను డైవోర్స్ కేస్ ఉంది. మళ్ళొచ్చి ఆమె ఉంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై డైవోర్స్ కేస్? హ్మ్. ఐ కెన్ ప్రొవైడ్. హ్మ్. నేను ఆమెకి కావాలంటే ఆల్టర్‌నేటివ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తా ఆమె బతకడానికి. హ్మ్. చేస్తా కాబట్టి మీరు కంపల్సరీ ఆమెని మీరక్కడ ఉంచండి. నా ఇంటి మీదకి రాకుండా చెయ్యండి. హ్మ్. లేకపోతే టీవీలకెళ్ళకుండా చెయ్యండి. ఓకే. ఎందుకంటే నా పరువుకు భంగం కలిగే అవకాశం ఉంది. హ్మ్. దానికి జరిగే అవకాశం ఉంది. హ్మ్. తర్వాత ఆమెకేమన్నా లీగల్ రైట్స్ ఉంటే ఎక్సర్సైజ్ చేసుకోమను. ఆమె హరాస్మెంట్‌కి గురైందంటే పోలీస్ స్టేషన్ పొమ్మను. తను పోలీస్ స్టేషన్‌లో వెళ్ళమన్నారు. ఓకే. కేస్ పెట్టుకోమను. ఆమెకు మెయింటెనెన్స్ కావాలంటే మెయింటెనెన్స్ ఏసుకోమను. ఆమెకి ఓకే. ఏదున్నా లీగల్‌గా ఎక్సర్సైజ్ చేసుకోమను. హ్మ్. తప్ప నా జీవితాన్ని హ్మ్. ఇట్లా ఇన్ని రకాలుగా ఖరాబ్ చేసే అవకాశం లేదు కాబట్టి, హ్మ్. ఆమెని రిస్ట్రిక్షన్ చేస్తూ నాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి అడిగే అధికారం మనకుంది. ఓకే. కోర్టులు కూడా చాలా కూడా గ్రాంట్ చేస్తున్నాయి దానిపైన. హ్మ్. ఓకే. సో, జనరల్‌గా ఏమంటారంటే, "అరె! నీ భార్యే గదా! నీ ఇంట్లో చూసుకోకపోతే ఏడ కూర్చుంటది? ఆ! ఈ నీ ఈ నీ మాట నీ కామన్‌గా కోడలే గదా!" వస్తుంది. అని హ్మ్. పోలీస్ స్టేషన్స్‌లో అంటే గావచ్చు, రావట్లేదనే కదా డైవోర్స్ కేస్ వేసావు. ఇప్పుడొచ్చింది కదా అని కూడా మాట్లాడతారు వచ్చింది సార్. గదా! కాంప్రమైజ్ చేసుకోనో అదేనో ఫోర్స్ చేస్తూ ఉంటారు. అవును. కాబట్టి ఎవరైనా సరే డైవోర్స్ యేసుకునేటప్పుడే ఈ డైవోర్స్‌తో పాటు ఈ పిటిషన్స్ కూడా యేసుకుంటే, హ్మ్. రేపు మీ దగ్గర ఒక పేపర్ ఉంటే ఆమె వచ్చినప్పుడు మా పేపర్ మనం పోలీసోళ్ళకి చూపిస్తే వాళ్ళని ఆమెను అక్కడి నుంచి పంపించే అవకాశం ఉంటది. ఓకే. హ్మ్. సో,
ఇది రెగ్యులర్ జరిగే ప్రాసెస్. మాకు 100 కేసులు వచ్చినాయంటే దాంట్లో 80% ఈ దాడి అనేది డైవర్స్ తీసుకోవాలని దాడి జరుగుతుంది. చూస్తాం కదా సార్. చాలా మంది ఇంటికి పోయి ఉండటానికి ట్రై చేస్తుంటారు, ఇబ్బంది పెడతానికి ట్రై చేస్తుంటారు. కొంతమంది డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి కేసులు పెడుతుంటారు. ఎంతమందికి అవగాహన ఉంది సార్ దీని ఏది? పట్ల? ఇలా వెళ్ళొచ్చు, లీగల్ గా మనకి హెల్ప్ అందుతుంది ఇప్పుడు అనేది. ఆ అవగాహన అనేది తెలిసిందే? లేకనే మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డైవర్స్ అంటే మీ కేసులలో అబ్జర్వేషన్ లో. డైవర్స్ కేసులలో ప్రాబ్లం ఏమైతుంది అంటే జనాలు సరైన ప్రొసీడింగ్స్ తెలవక, ఓకే. సెక్షన్స్ తెలవక, ప్రొసీడింగ్స్ తెలవక ఒక క్విక్ రిజల్ట్ అన్నట్టు. అంటే ఇప్పుడు యావరేజ్ టైం ఇన్ ద ఇండియా డైవర్స్ కేసెస్ 5 years. 5 years 5 యావరేజ్ years. టైం, Okay. మొత్తం కాదు, యావరేజ్ టైం 5 years ఉంది. ఓకే. సో మనమైతే ఎక్స్పర్ట్లం కాబట్టి మనం ఒక 2 years లో చేస్తున్నాం. డైవర్స్ కేసు ఏదైనా కూడా ఒక 2 years లో క్లోజ్ చేస్తున్నాం మన వరకు. జనరల్ గా బయట అయితే మార్కెట్ లో 5 years ఉంది మనకు. డైవర్స్ అనేది 5 years టైం తీసుకుంటున్నది. ఓకే. సో ఎప్పుడు మరి ఇక్కడ 2 years కి 5 years కి తేడా ఏముంది అంటే ఏంటంటే మనం మొదటి నుంచి మనం చాలా జాగ్రత్త ఏంటంటే ప్రతి విషయాన్ని పరిశీలనకు తీసుకొని ఈజీగా క్విక్కెస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే మనం దాంట్లో ఎక్స్పర్ట్ ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి మనకు వెళ్ళిపోతాం. మనం టీం పెద్దగా ఉంది, వెళ్ళిపోతాం మనం ఎట్లా. సో అదే చెప్తున్నాం, ఈ చాలా మందికి ప్రొవిజన్స్ తెలియవు, చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ తెలియవు చాలా మందికి. దే విల్ ఫాలో ద ప్రాసెస్ ఫాలో కావటం వేరు, లేకపోతే దాన్ని విషయం తెలుసుకోవడం వేరు కదా ఎక్స్పర్ట్ గా సార్. చేయటం వేరు. ఈ Hmm. రెండింటి చాలా తేడా ఉంటది. సో దాని గురించే మనం ఏం చెప్తాం అంటే ఏంటంటే ఇట్లాంటి దాడి జరిగే సందర్భాలు ఉన్నాయి. లేకపోతే వచ్చే అమ్మాయి కూర్చుని ఇంట్లో ఇబ్బంది కూర్చుని ఇబ్బంది పెట్టే పెడుతున్నారు. అవకాశం ఉంది, లేకపోతే టీవీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా టీవీలోకి వెళ్తే రప్చర్ అయిపోతుంది నా లైఫ్ అంతా, లేకపోతే ఫ్యూచర్ పెళ్లి కాకపోవచ్చు ఉంటారు. కాబట్టి ఓకే. ఇట్లాంటివన్నీ మనం అవాయిడ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కంపల్సరీ మనం పోయి మనం కోర్టులో డైనమిక్ ఇంజెక్షన్ కనుక వేసుకుంటే కోర్టు మనకు డెఫినెట్లీ గ్రాంట్ చేసే అధికారం ఉంది. అది ఎన్ని రోజులు ఇలా టైం ఏమైనా పడుతుంది కేసు అయిపోయేంత వరకు, కేసు తేలేంత వరకు, ఓకే. సో అప్పుడు వరకు డైవర్స్ వాళ్ళు వచ్చేంత వరకు రావడానికి రానికి వీల్లేదు లేదు. ఇంకా. మనం చాలా సందర్భాలు తెచ్చినాం కూడా, డైవర్స్ వేసేంత వరకు రానికి లేదు ఇంకా. సో ఎందుకంటే ఇది కొన్ని వేసుకోకుండా ఏం చేస్తారు వీళ్ళు, డైవర్స్ వేసేసి అప్పుడు దాకా కూర్చుంటారు, ఆమె వచ్చి Hmm. ఇట్లా కూర్చుంటారు. పోదాం, ఆ ఇంట్లో నుంచి పంపించడం కష్టం. అప్పుడు ఇంకా ఒక్కసారి వచ్చి ప్రాబ్లం. ఇంట్లో కూర్చుంటే పంపించచ్చు కానీ చాలా కష్టం. చాలా పెయిన్ తీసుకోవాలా, టైం తీసుకుంటుంది, ఇవన్నీ కష్టం మనకు. సో అదేదో ముందుగానే ఈ చేస్తే ఆర్డర్ అయిపోతుంది. తీసుకుంటే బెటర్ అని అంటారు. Hmm. సో వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఉండదు. అది ఆర్డర్ చూపిస్తే సరిపోతుంది కదా సార్, ఇంకా రైట్ లేదు Definitely. కాబట్టి. అంతే. ఒకవేళ ఇంకా బలవంతంగా వచ్చినా అప్పుడు పోలీసులు పరిస్థితి. తీసుకెళ్ళిపోతారు ఆర్డర్ ఉంటే. ఓకే. సో ఆ Hmm. చాయిసే లేదు ఇంకా. చాయిస్ లేదు, ఇంకా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓ మై గాడ్. Hmm. సో ఇది ఒకటి తెలుసుకోవాలి ఈ విషయం. రైట్. థ్యాంక్ యూ సార్.